ఓకే, వెల్కమ్ టు కిరణ్ సార్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిరణ్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన కిరణ్ పబ్లిషర్స్ యాప్ నుంచి మీకు అప్డేటెడ్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు యాప్లు మన ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీకు చేసుకోరాకపోతే మన ఫోన్ నెంబర్ వచ్చేసి 905-205-0729కి 905-205-0729కి వాట్సాప్ చేయండి. హాయ్ సార్ అని మీకు లింక్ పంపించడం జరుగుతుంది. సో ఈరోజు మనం కరెంట్ పాలిటీ విషయంలో మనకు తెలుసు. సో ఇంట్లో నోట్ల కట్టలు 2025 మార్చి 14వ తారీఖు నాడు మార్చి నెలలో మనకేం జరిగిందంటే, సో ఇంట్లో నోట్ల కట్టల విషయంలో వెలుగు చూసిన ఉదంతంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని సుప్రీంకోర్టు నియమించినటువంటి త్రిసభ్య కమిటీ, ఏ కమిటీ? త్రిసభ్య కమిటీ అనేది సో ఏం చేసిందంటే అభిప్రాయపడింది. ఒక హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించి తొలగించే విధానం ఏదైతుందో అది అభిశంసన తీర్మానం ద్వారా సెన్సూర్ మోషన్ అని చెప్పేసి అంటారు. అయితే మనకు యాక్చువల్గా ఇంపీచ్మెంట్ అనే ఉంటుంది, కానీ మనం వాడుకలో అభిశంసన తీర్మానం అని చెప్పేసి అంటాం. సో మన భారత రాజ్యాంగంలో 217 సబ్ క్లాస్ బి ఆర్టికల్ ప్రకారము 217 సబ్ క్లాస్ బి ఆర్టికల్ ప్రకారము ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఏ కారణం చేత తొలగిస్తారంటే, ఒకటి అసమర్థత, రెండోది అక్రమ ప్రవర్తన. సో ఏ కారణం చేత తొలగిస్తారు? ఒకటి అసమర్థత, ఇన్కెపాసిటీ అంటారు, అసమర్థత. రెండోది అక్రమ ప్రవర్తన, మిస్బిహేవియర్ లేదా దుష్ప్రవర్తన అనే కారణం చేత తొలగిస్తారు. ఒకటి అసమర్థత, రెండోది అక్రమ ప్రవర్తన అనే కారణం చేత తొలగిస్తారు. సో తొలగించే ముందు 14 రోజుల ముందు నోటీస్ ఇస్తారు, 14 డేస్ ముందు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చిన తర్వాత పార్లమెంటు సభ్యులు నోటీస్ పంపిస్తారు. సో పంపించిన తర్వాత ఒక హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించి తగిన విచారణ జరుపుతారు. సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే తగిన విచారణ జరుపుతుంది. విచారణ జరిపిన తర్వాత ఆ కమిటీ నివేదిక అనుసారము కేంద్ర ప్రభుత్వం కనుక వాళ్ళని తొలగించడానికి సమ్మతిస్తే సో తొలగించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీర్మానాన్ని మొట్టమొదట రాజ్యసభలో ప్రవేశపెట్టాలా లేదా లోక్సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు లేదా లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ సభలోనే ప్రవేశపెట్టాలని రూల్ ఏమీ లేదు. ఒకవేళ రాజ్యసభలో ప్రవేశపెడితే 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెడితే 100 మంది సభ్యులు సంతకాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో రాజ్యసభలో ప్రవేశపెడితే 50 మంది, లోక్సభలో ప్రవేశపెడితే 100 మంది సభ్యులు సంతకాలతో కూడిన తీర్మానాన్ని సభాధ్యక్షులకు ఇవ్వాలి. సో మరి ఈ తొలగించే తీర్మానానికి సంబంధించి ఇలా సభ్యులు ఆమోదించిన తర్వాత సో మరి ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో ప్రవేశపెడితే ఆ సభ మొదటి సభ ఎంత మెజార్టీతో తీర్మానం చేస్తుందంటే 2/3 మెజార్టీ. దీన్నే ప్రత్యేక మెజార్టీ అంటారు. ఒక సభ 2/3 మెజార్టీతో తీర్మానం చేసి ఇంకో సభ కూడా 2/3 మెజార్టీతో తీర్మానం చేస్తే చిట్ట చివరగా ఒక హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే ఉత్తర్వులను ఎవరు జారీ చేస్తారంటే భారత రాష్ట్రపతి జారీ చేస్తాడు. అయితే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎవరిని కూడా తొలగించలేదు, కానీ ఆరోపణలు ఎదుర్కొన్న హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పుకునే ముందు అసలు కరెంట్ ఇష్యూ ఏంటనేది, సో యశ్వంత్ వర్మ ఏదైతే ఉందో, సో జస్టిస్ యశ్వంత్ వర్మ, సో ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి నోట్ల కట్ట కాలిపోయినటువంటి ఇంట్లో సో ఏం జరిగిందంటే ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఈ ఫైర్ వాళ్ళు వెళ్ళి అక్కడ దాన్ని ఫైర్తోని, అంటే ఫైర్ ఇంజన్ వెళ్తుంది కదా, దాన్ని సెట్ చేస్తున్న సందర్భంలో కాలిన నోట్ల కట్టలు అనేవి 2025 మార్చి 14 నాడు బయటపడడం జరిగింది. ఆ బయటపడ్డ తర్వాత ఏదైతే జరిగిందో ఈయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం అనేది జరిగింది. జరిగిన తర్వాత ఆ జరిగినటువంటి సందర్భంలో ఏమైంది, కాలిపోయిన నగదు బయటపడ్డది. ఆ కాలిపోయిన నగదు బయటపడ్డప్పుడు ఈ ఘటన ఏదైతే ఉందో దాని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ ఫైర్ ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారో ఈ యొక్క యశ్వంత్ వర్మ యొక్క కూతురు వారిని కొంచెం బెదిరింపులకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో అలాంటి సంఘటన జరిగిన తర్వాత దీని మీద ఏం చేసిందంటే సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఏ కమిటీ? త్రిసభ్య కమిటీని, 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. ఈ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో ఈయన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు ఇది బయటపడ్డది. అయితే ఈ త్రిసభ్య కమిటీని ఏం చేశారంటే ఇప్పుడు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమించడం జరిగింది. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారంటే పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు కదా, పంజాబ్ హర్యానాకు హైకోర్టు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ షీల్ నాగ్ గారు, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ జిఎస్ సంధావాలియా, అదేవిధంగా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి అను శివరామన్ అనేటువంటి 3 సభ్యులుగా ఉన్నారు. ఉన్న తర్వాత ఈ యొక్క ఏం చేసిందంటే ఈ త్రిసభ్య కమిటీ అనేది మనకు సమగ్రమైనటువంటి విచారణ జరిపింది. విచారణ జరిపి దాదాపు 55 మంది సాక్షులను ప్రశ్నించింది. ఈ జరిగినటువంటి నోట్ల కట్టలు ఏవైతే బయటపడ్డాయో, కాలిన నోట్ల కట్టలు ఏవైతే బయటపడ్డాయో దీని మీద ఒక 55 మంది చుట్టుపక్కల వాళ్ళను, తర్వాత వాళ్ళ సంబంధికులను, వాళ్ళ బంధువులను, కొంతమంది న్యాయమూర్తులను, న్యాయవాద విధానంతో అనుబంధం ఉన్న వాళ్ళను, వాళ్ళ ఇంట్లో పనులను అందరినీ దాదాపు 55 మంది సభ్యుల్ని విచారించింది. 64 పేజీల నివేదికను సమర్పించింది. 64 పేజీల రిపోర్ట్ అనేది దీనికి సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత భారత ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు నియమించినటువంటి త్రిసభ్య కమిటీ ఏదైతే ఉందో ఈ త్రిసభ్య కమిటీ విచారణ జరిపి యశ్వంత్ వర్మని తొలగించాలనేటువంటి కన్క్లూషన్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత మరి ఈ యశ్వంత్ వర్మను తొలగించాలనేటువంటి సందర్భంలో వారు ఏం చేశారంటే యశ్వంత్ వర్మ గారు మాట్లాడుతూ తనపై అనవసరమైనటువంటి ఆరోపణలు చేశారని చెప్పేసి ఆయన త్రిసభ్య కమిటీ ముందు చెప్పడం జరిగింది. అయితే ఈ త్రిసభ్య కమిటీ ఏదైతే జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమించినటువంటి త్రిసభ్య కమిటీ ఆ అంశాలని పరిగణలోకి తీసుకోలేదు, మీ ఇంట్లో బయటపడ్డాయని చెప్పేసి ఆ కమిటీ అభిప్రాయపడడం జరిగింది. మరి ఇట్లా నోట్ల కట్టల విషయంలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి కదా, ఇవన్నీ అంశాలు జరిగినప్పుడు అన్నప్పుడు వారు యశ్వంత్ వర్మ గారు సమాధానం చెప్పలేకపోయారనేది కమిటీ చెప్పినటువంటి భావన. కాబట్టి వారిని తొలగించాలని చెప్పేసి త్రిసభ్య కమిటీ సిఫార్సు చేయడం జరిగింది. దీన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా వీరిని తొలగించాలనేటువంటి సానుకూలత వ్యక్తం చేసినట్టుగా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఒకవేళ తొలగిస్తే భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక న్యాయమూర్తిని తొలగించే అంశం అవుతుంది. ఇది తొలగించిన తర్వాత వారి గురించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీరి మీద ఇప్పుడు ఆరోపణలు మాత్రమే జరిగాయండి. యశ్వంత్ వర్మ గారి మీద ఆరోపణలు మాత్రమే జరిగాయి. ఆ ఆరోపణలు జరిగి త్రిసభ్య కమిటీ వీరిని తొలగించాలని సిఫార్సు చేసింది. ఈ యశ్వంత్ వర్మ ఏదైతే ఉందో దీనికి సంబంధించి దీనికంటే ముందు అసలు భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ వి రామస్వామి గారు 1991 సంవత్సరంలో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోవడం జరిగింది. జస్టిస్ వి రామస్వామి, వీర రామస్వామి గారు భారతదేశ చరిత్రలో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న మొట్టమొదటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని చెప్పేసి అంటారు. అయితే వీరిని అప్పట్లో పివి నరసింహారావు గారు తొలగించడానికి వీరు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వీరు తొలగించే ప్రక్రియ